నాకు దొరకని సొగస ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా. ఇది చూడండి ఇక్కడ అంత్యానుప్రాస అలంకారం. వృత్యానుప్రాస అలంకారంలో ఒక పదం మరలా మరలా ఎక్కడ పడితే అక్కడ వస్తుంది వృత్యానుప్రాస అలంకారం. అదే అంత్యానుప్రాస అలంకారంలో అంత్యం అక్కడే ఉంది. అంత్య అంటే చివర అని అర్థం. అంత్య అంటే చివర. చివరలో ఏ అక్షరం అయితే మొదటి పాదంలో చివరలో ఏ అక్షరం అయితే వస్తుందో చివర కూడా ప్రతి పాదంలో కూడా చివరన అదే అక్షరం గనక మరలా 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 వచ్చినట్లయితే పునరావృతం అయినట్లయితే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటే. ఇక్కడ చూడండి సొగసాలో మొదటి లైన్ లో సా వచ్చింది, గోలుసాలో 2వ లైన్ లో సా వచ్చింది, తెలుసాలో 3వ లైన్ లో సా, అలాగే ప్రతి కొసాలో 4వ లైన్ లో కూడా సా అనేది రావడం జరిగింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చెలియా నాపై కొంచెం మనసు పెట్టు, నీ ప్రేమంతా నాకే పంచి పెట్టు, నా ఊపిరికి నువ్వే ఆయు పట్టు, నీతో ఉంటే భాగ్యం రాసి పెట్టు, కుదరదనకు కలల దేవత. ఇది కూడా బేబీ మూవీ నుంచి తీసుకున్నటువంటి సాంగే. చూడండి మనకి చివర అంత్యానుప్రాస అనుకున్నాం. చివర ఒక అక్షరం మరలా 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 చివర కనుక రిపీట్ అయితే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అని చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి 2 అనేటటువంటి అక్షరం ప్రతి పాదంలోనూ కూడా చివరగా మనం తీసుకోవడం జరిగింది.